విషయంలో ముందుకు పోతున్న విషయం మనందరం కూడా గుర్తించాలి. నేను ఈరోజు చెప్తున్నా, నువ్వు మీటింగ్లు పెట్టుకుంటున్నావు, బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల అవినీతి సొమ్ముతోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ పెట్టి ఏదో మాట్లాడుతుండు. 10 ఏళ్ళు మీరు చేసిండ్రు, 16 నెలలు మేము వచ్చింది, ఇంకా సమయం ఉంది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది. ఆగం చేసిన తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడుతున్నాం. మరి ఎందుకు ఆవేశంతో ఒక తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఎప్పటికి కూడా న్యాయం జరగదు. కాబట్టి సోదరులారా, ఏది ఏమైనా కానీ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో వెనుకబడిన అభివృద్ధిని కానీ, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల విషయంలో కానీ ముందుకు పోయే బాధ్యత మనది. మనందరం కలిసికట్టుగా ఈ జిల్లాని ప్రతి ఎకరాకు సాగునీరు తీసుకొచ్చే విషయంలో కానీ, పేదలకు అండగా ఉండే విషయంలో కానీ, ఏ అభివృద్ధి విషయంలోనే సరే వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అంత ముందుకున్న మంత్రి ఉన్నాడు, వాళ్లకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసినంటే ఈ ప్రజల పట్ల, ఈ నల్లగొండ జిల్లా పట్ల, ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నదో అర్థం చేసుకోవాలి. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తన పదవినే తృణప్రాయంగా వదిలేసింది. ఆ రోజు తెలంగాణలో పిల్లలు చనిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని వదిలేసినంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది పిల్లలు ప్రాణత్యాగం చేస్తుంటే చూడలేక ఈ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి, 60 ఏళ్ల కళ పూర్తి కావాలని చెప్పి, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి. ఎవరో ఏదో మాట్లాడుతుర్రు, నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, తెలిసి తెలవని అవగాహన లేని వ్యక్తులు. అది అన్ని మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి గురించి తెలుసుకొని వాళ్ళ త్యాగం ఏంది, వాళ్ళ కష్టమేంది, మానవత్వంతో మంచితనంతో ఈ ప్రాంతం కోసం ఇన్నేళ్లుగా ఎట్లా కష్టపడుతుందో తెలుసుకొని మాట్లాడదు. కానీ నోరుంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఏది పడితే అది పెట్టి కరెక్ట్ కాదు. ముఖ్యంగా సోదరుడు వెంకటరెడ్డి గారు బ్రాహ్మణ వెలంలో రిజర్వాయర్ ఈరోజు నీళ్లు వచ్చినాయి, మా మునుగోడుకు వచ్చినాయి నీళ్లు కాలువల ద్వారా. ఎంత సంతోషంగా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా ప్రాజెక్టుల గురించి పాటుపడుతున్న వ్యక్తి. అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి మంచి పనులు చేస్తుంటే, మీకంటే మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు చేస్తుంటే మీకు మింగుడు పడతలేదు, కడుపు మండుతుంది. నేను చెప్పిన అసెంబ్లీలో కూడా మీకు ఒక్కరికే తెలివి ఉందని అనుకోకండి. మీరు ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉన్నారు, మేము ఉన్నాం. పార్లమెంట్ సభ్యునిగా నేను కొట్లాడినా, ఎంతో మందిని కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు తెలంగాణ, మీది కుటుంబ పార్టీ, ఇది మాది జాతీయ పార్టీ, పేదల పార్టీ. కాబట్టి సోదరులారా, ఏదో సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏదో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారంట, నవ్వుతున్నారు ప్రజలు. ఎవరు కోరుకుంటున్నారు? మరి కోరుకుంటే నేను ఫామ్ హౌస్లో ఎందుకు కూర్చోబెట్టిండ్రు? నేను ఎందుకు ఓడగొట్టిండ్రు? నువ్వు అసెంబ్లీకి రానివి మీటింగ్లకు వచ్చి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నావు కదా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడు. మాకు ఆ సలహాలు ఈ సూచనలు తప్పు చేస్తే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. మీరు మాట్లాడుతూ మీరు చేసిన నిర్వాహకం ఏంది, మీరు చేసిన అప్పులేంది, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసిన మేము చెప్తాం అసెంబ్లీ సాక్షిగా. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో అప్పులు ఎట్లున్నాయి,
ఉన్నది ఉన్నట్టుగా తెల్ల కాగితం మీద చూపించినాం. ఎందుకు రాలేదు కేసీఆర్ అని అడుగుతున్నా. అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రా. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాలో వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడు. మీ సమాధానం చెప్తావు. నువ్వు ఎంత నిర్వాహకం చేసినావు, నువ్వు కుటుంబం ఎట్లా దోచుకున్నావు, వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పులపాలైంది రాష్ట్రం అని చెప్పి మేము చెప్తున్నాం. నువ్వు ఎక్కడో మీటింగ్లు పెట్టుకొని నువ్వు అవినీతి సొమ్ము ఉంది కదా అని చెప్పి జనాన్ని తీసుకొచ్చి మాట్లాడితే కుదరదు. తెలంగాణ ప్రజలు నమ్మరు. 1000 జన్మలు ఎత్తినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాదు. మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా? వెంకటరెడ్డి గారినా విమర్శించేది? అసలు ఆయనకు ఆత్మగౌరవం ఉందా? కేసీఆర్తో మాట్లాడే దమ్ముందా? ఇక్కడ ఉన్న ప్రజానాయకుడు, మా ఎమ్మెల్యేలం, ఎంపీలం, మేమందరం మామూలు వాళ్ళం కాదు, అసాధ్యులం. ఏదంటే అది కొట్లాడతాం. ఈ నల్లగొండ జిల్లాని అభివృద్ధి చేస్తాం. ఆ సత్తా ఇప్పుడున్న నాయకులకు ఉంది. నేను చెప్తున్న సోదరులారా, మాయ మాటలు, దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు పోవాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరేయాలి మళ్ళీ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ. వాళ్ళేదో మాటలు చెప్తుర్రు, మేమేదో చేయలేదంటున్నారు. చేసి చూపిస్తాం. ఇంకా సమయం ఉంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సభను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ పోడియం అక్కడ పెట్టుకుంటారా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈరోజు నూతన కలెక్టర్ భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆర్ఎన్బి శాఖ మంత్రులు వెంకటరెడ్డి గారికి, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పూర్వ నల్గొండ జిల్లా శాసనసభ్యులందరికీ, అలాగే ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారికి, సత్యం గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా మిత్రులకు, పోలీస్ మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన నల్లగొండ జిల్లా ఇన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ పక్కాగా పూర్తి స్థాయి కలెక్టర్ భవనం ఇప్పటివరకు లేకపోవటం, అది ఆర్ఎన్బి మంత్రి గారి దృష్టికి వచ్చి ఇప్పుడు ముందు కేసీఆర్ గారు వివిధ జిల్లాలను విభజించిన తర్వాత హైదరాబాద్ వదిలేస్తే దాని తర్వాత ఉన్న పెద్ద జిల్లా నల్గొండ జిల్లా మాత్రమే. అలాంటి మన జిల్లాకు ఇప్పుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్ఎన్బి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ భవనం శంకుస్థాపన చేసుకోవటం చాలా అభినందనీయం. అలాగే ఇందాక రాజకీయ పరంగా ఉన్న అంశాలన్నీ రాజగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పడం జరిగింది. ఆ అంశాలన్నీ ఎట్లున్నా కానీ వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన అంతా గాడిలో లేకుండా పోయిన పరిపాలనని మళ్ళీ గాడిలో పెడుతూ అన్ని రకాలుగా సహకరిస్తూ పాలనని గాడిన పెట్టేదానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. వచ్చే 3 సంవత్సరాలు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే